సార్ ఈ క్లారిఫికేషన్స్ తో రిప్లై చేస్తాను. ఓకే సార్. ఇంకా ఫర్దర్ సమాచారం మీకు అక్కడ లేకుండా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. క్లారిఫికేషన్ ఈటల రాజేంద్ర గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒక్క క్లారిఫికేషన్, ఎక్కువ క్లారిఫికేషన్ అవసరం లేదు. చాలా ఎక్కువసేపు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మేము ఇబ్బంది పడదలుచుకోలేదు. ఓన్లీ థింగ్ మీరు ఇదేనా, నేను మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేస్తాను. 15-16 విషయమైనా మీరు 96,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రో 97 అని చెప్పింది అంతే కదా. అది రాలేదు, కాదు రేపు వస్తుంది మార్చి నాడు 28 నాడు ఇస్తారు, అప్పుడు తెలుస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 96,000 కోట్లలో 73 కోట్లు మాత్రమే, నేను 84,000 కోట్లు అని చెప్పినారే కరెక్ట్. ప్రజల కొరకు ఖర్చు పెట్టింది 84-85,000 కంటే లేదు. ఇది మళ్ళీ ఒకసారి కాల్ రిపోర్ట్ వచ్చినాక చెప్పండి. ప్రజల కొరకు 90 చేసినారు, కానీ ఇక్కడ వెబ్సైట్లో తీసుకున్న దాన్ని మీకు చెప్పినాను. 73 కోట్ల రెవెన్యూస్ వచ్చినాయి అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మీరేమో 76 వచ్చినాయి అన్నారు. సరే అది ఏమైనా కాల్ చూసుకుంటుంది. 90 ఖర్చు పెట్టిండ్రు. కొన్ని 96లో కూడా 5,200 పైన ఇన్స్టాల్మెంట్స్ అవి తప్పకుండా బాకీ కట్టాయి. 90,000 కోట్లు ప్రజలు కట్టేది. 90 కోట్లలో నాన్ ట్యాక్స్లో 5-6,000 డిఫరెన్స్ డిస్ప్యూట్ ఉన్నది. కాగేం చెప్తుందో మీరేం చెప్తారో చెప్పండి. అది 85 అంటే 85,000 కోట్లు ప్రజల కొరకు పెట్టింది. ఇది అని నేను ఆనాడు చెప్పింది, ఇవాళ కూడా లెక్కల్లో అదే అర్థమవుతుంది. 6,000 డిస్ప్యూట్ మీరు చెప్తే సరిపోతుంది. ఈ విషయాన్ని మీరు నాన్ ట్యాక్స్ 14,000 తగ్గించిందే నెక్స్ట్ ఇయర్కు. అదే 6,000 డిఫరెన్స్ ఎప్పుడు వచ్చింది ఏంటిది అది లెక్కలు ఉన్నట్టు అంటే 63,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టుకున్నదే ట్యాక్స్ రెవెన్యూ. లాస్ట్ ఇయర్ 52,000 పెట్టుకున్నదే రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్లు. ఇప్పుడు ఫిబ్రవరి మీ దగ్గర 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరికి నాన్ ట్యాక్స్ ఎంత వచ్చింది? నేను చెప్పింది ఏంటిదంటే నాన్ ట్యాక్స్ ఫిబ్రవరి ఎంత వచ్చిందో చెప్తే ఈ సంవత్సరానికి 40 ఎక్కువ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఏంటి? 15% పెరిగింది. 15 అంటే మళ్ళీ 15, 16, 17 మీరు పెంచుకోకపోయింది బడ్జెట్ని. కానీ అది రాదు కదా. అటువంటి ఒక బడ్జెట్ని మీకు తెలిసి కూడా రిలీజ్ చేసినారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఇది ఒక్కటి చెప్పండి సరిపోతుంది. ఈ ఫిబ్రవరి వరకు మీకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వచ్చిందో. ఇఫ్ ఇట్ ఈజ్ 50 వస్తే నిజంగా 62 రైట్, నిజంగా 40 వస్తే ఇది 15% ఇంక్రీజ్ చేసుకుంటే 16% ఇంక్రీజ్ చేసుకున్నా నీకు 52 కంటే ఎక్కువ రాదు, 62 రాదు. ఇది ఒక్కటి క్లారిఫై చేస్తే క్లోజ్. ఇక బడ్జెట్ అంతా చదువుకున్నారు. అక్బరుద్దీన్ గారు. Honorable Speaker, sir. So in my speech, I had mentioned few things, and those important issues have not been addressed or replied by Honorable Finance Minister